పురుష సూక్తము అని వేదములో ఉన్నది. పురుష అంటే ఎవరు? ఆత్మ కంటే అన్యమెరుంగజాలని మహితాత్ముడు. చూశారా? కనులు తెరిచిన నీవేరా, కనులు మూసిన నీవేరా, ఎక్కడ చూసిన నీవేరా, శిరిడి సాయి గురుదేవా. ఇది నాకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్. సాకార స్వరూపంగా బాబాను ఆరాధించడం వలన, ప్రేమించడం వలన, ఉపాసించడం వలన కలిగిన స్థితి ఏమిటిది? కనులు మూసినా నీవే, కనులు తెరిచినా నీవే. చూశారా? ఇది గోపికలు కలిగింది ఈ స్థితి. గోపికలు ఒక వృక్షాన్ని చూసి వృక్షం అనుకోలేదు, వాళ్ళు కృష్ణా నీళ్ళు కరుచుకునేవాళ్ళు. దీనిలకు బాగా పిచ్చి పెట్టిందిరా, పిచ్చి ముదిరిపోయిందిరా, వీళ్ళకు మెంటల్ హాస్పిటల్ చేర్పించండిరా అని ఆనాడు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. చూడండి, ఒకసారి రాధ విరహముతో చాలా బాధపడుతూ ఉన్నది, ఇంకా ఉండలేకపోతూ ఉన్నది. ఎప్పుడెప్పుడు నేను కృష్ణుని చూస్తానా అన్నటువంటి పరితాపంతో ఉన్నది. అప్పుడు ఒక చెలికెత్తెకు డబ్బులు ఇచ్చింది. చూడు, నేను నీకు కృష్ణునిలాగా వేషం వేస్తా, నాకు తోచిన విధంగా నేను నీతో చేస్తూ ఉంటాను, నేను ముద్దు పెట్టుకుంటాను, కౌగిలించుకుంటాను, నేను ప్రేమతో చూస్తూ ఉంటాను, నీ కాళ్ళకు మొక్కుతూ ఉంటాను, నేను ఏమి చేసినా కూడా నువ్వు కోఆపరేట్ చేయాలా అన్నది రాధ. సరే, కాసేపు ఆ అమ్మాయి పాపం డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకున్నది, కృష్ణుని వేషం వేసుకుని కూర్చున్నది. ఇంక విడిచిపెడితే కదా కృష్ణ 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 అని ఎంతసేపు ఉంటుంది ఆ అమ్మాయి? కృష్ణ అని రాధ కన్ను మూసుకోగానే ఈ అమ్మాయి ఇంక పరిగెత్తింది. ఆ అమ్మాయి పరిగెత్తూ ఉంటే రాధ పరిగెత్తింది కృష్ణ 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 అని. చూశారా? అప్పుడు కృష్ణుడు వచ్చాడు. రాధా, నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. మరి ఎందుకు బిహేవ్ చేయను? నువ్వు రావాలి కదా, నువ్వేం పట్టించుకోవు, నా భక్తి నాది, నా ప్రేమ నాది, మళ్ళీ మధ్యలో వచ్చి నాకు నీతులు చెప్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇది నువ్వు పక్కన కూర్చో అన్నది రాధ. చూశారా? ప్రేమతత్వం అంటే ఇంత గాఢంగా ఉంటుంది. ఊరికి 4 పువ్వులు తీసుకొని సాంబాయ నమః, దేవాయ నమః అని మనం చేసే పూజలు కావవి. వాళ్ళ కథ వేరు, వాళ్ళ ప్రేమ వేరు. చూశారా? అంటే ఎక్కడ చూసినా నాకు బాబా ఎట్లా కనపడతాడో, ఎవరిని చూసినా నీకు శివుడు గోచరించాలి. మరి శివుడు ఎట్లా గోచరిస్తాడు అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా లేదు, అది బాబాకే ఉన్నది. కుక్క తింటూ ఉంటే కుక్కని ఎట్లా చూశాడు బాబా శివస్వరూపంగా అనేటువంటి ఎక్స్పీరియన్స్ నాకు లేదు, నాకు ఇంకా రాలేదు అది. కానీ బాబా చూశాడు. ఎందుకు తెలిసిన? మహాసిద్ధ స్థితి అది. గుర్రాన్ని కొడితే కొరడా దెబ్బలు తన దేహంపై రావడం ఏమిటిది? ఎక్కడో ఉన్న అమ్మాయిని దునిలో చేయి పెట్టి కాపాడడం ఏమిటిది? ఇవన్నీ సిద్ధావస్థలు. అందుకే బాబు ఏమన్నారు? ఎవరైనా ఇతరులను నిందిస్తే నా గుండెలను చీల్చిన వాడవుతాడు అన్నాడు.